అరగంటనే కాలేదు, అప్పుడే ఇది 6 కాల్. హలో, మళ్ళీ ఏంటండి ఇలా మీ టైం అంతా ఫోన్ కాల్స్కే సరిపోతుంటే ఇంకా ఆఫీస్లో పని ఏం చేస్తారు? ఏంటి సరిపోయింది, ఎవరైనా వింటే నవ్వుతారు. ఇక ఆపండి బాబు, నాకు చాలా పని ఉంది. మా ఆయన వరుస ఏం బాగాలేదు. ఈమె రోజు ఆఫీస్కు పంపించడానికి నా అవస్థలు పడాల్సి వస్తుంది. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆయనకి నేనంటే ఎంత ప్రేమో. బోలెడు ఆస్తి, మంచి ఉద్యోగం అయినా కానీ కట్నం లేకుండా నన్ను ఇష్టపడి మరీ చేసుకున్నారు. ఇలా ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. భాగ్యం భాగ్యం, అదేంటండి ఇప్పుడేగా వెళ్ళారు, అప్పుడే వచ్చేసారేంటి? ఏం లేదు, నేను ఆఫీస్ ఫైల్ ఒకటి మర్చిపోయాను, అందుకని. అంతా అబద్ధం, నాకు తెలుసు. ఇలా ముచ్చటగా 3 నెలలు గడిచిపోయాయి. మోహన్ భాగ్యలక్ష్మిల కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. ఆ తరువాత ఏంటి రోజు రోజుకి కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి? మీ పద్ధతి ఏం బాగాలేదు. నేనంటే ఏమైనా లెక్కుందా మీకు? ఇప్పుడు ఏం కొంపలంటుకున్నాయి? మీరెంత సంపాదిస్తున్నారో, ఎంత ఖర్చు పెడుతున్నారో నాకేమైనా చెప్తున్నారా? ఖర్చులుగా అడిగితే ముష్టి 30,000 ఇస్తారా? అవి ఏం సరిపోతాయని? ఆహా, ప్రతిదీ నీకు లెక్క చెప్పాలా? అయినా పుట్టింటి నుంచి నువ్వు తెచ్చుకున్న కోట్ల రూపాయలన్నీ నేను దాచుకున్నానంటావా? అంటే ఏంటి మీ ఉద్దేశం? మా పుట్టింటి వాళ్ళు కట్నం ఇవ్వలేదని చెప్పుతున్నారా? మా వాళ్ళు ఎంత ఘనంగా జరిపించారు పెళ్ళి. అయినా పెట్టుబడులని లాంఛనాలని బాగానే గుంజారుగా. పైకి మాత్రం కట్నం తీసుకోలేదని మంచి పేరు సంపాదించారు. ఏం తెలివితేటలండి. కట్నం తీసుకోవాలనుకుంటే కోట్లు గుమ్మరించే సంబంధాలు వచ్చాయి. నిన్నే చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా పెద్ద నువ్వేమన్నా అతిలోక సుందరివా? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నన్ను ఇష్టపడే కదా ఈ పెళ్లి చేసుకున్నారు. అవుననుకో. అయినా అమెరికా నుండి మీ అన్నయ్య ఫోన్ చేసి ఏం చెప్పాడో తెలుసా? నాకు గ్రీన్ కార్డ్ ఇప్పిస్తానన్నాడు. 1 yearలో మన ఇద్దరం యుఎస్ వెళ్ళిపోవచ్చునని మాయ మాటలు చెప్పి మరీ ఒప్పించాడు. కానీ ఇప్పుడు పెళ్ళికి రాలేదు కదా, కనీసం ఫోన్ చేస్తే డిస్కనెక్ట్ చేస్తాడు, ఈమెయిల్స్ ఇగ్నోర్ చేస్తాడు. యూస్లెస్ ఫెలో. నా హాలీవుడ్ బెవర్లీ హిల్స్ కలలని హుష్ కాకి చచా. అసలు విషయం ఇప్పుడు బయటపడింది. అంటే ఆ గ్రీన్ కార్డ్ ఆశతో నన్ను చేసుకున్నారనమాట, అంతేనా? చెప్పరే. సరే అయితే నేనంటే ఏమాత్రం విలువ లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తే వెళ్ళు, బెదిరిస్తున్నావా? గుడ్ బై. ఇంకా మీకు నాకు చెల్లు. వెళ్ళు వెళ్ళు, తిక్క తిరిగిన తర్వాత మళ్ళీ నువ్వే తిరిగి వస్తావు. గుడ్ బై సెట్. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఈ భాగ్యం సంగతి మీకు ఇంకా తెలియదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే.
సావిత్రి, ఏమైనా వచ్చినాయా ఈవేళ? బ్యాంకు వాళ్ళు నోటీస్ పంపించారండి. లోన్ గురించి ఏమో కాస్త చూడండి. అవునా, ఇంకొక 5 లక్షల లోను కడితే మనకున్న అప్పులన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు మనం. ఆ రోజు ఎప్పుడు వస్తుందో కానీ జీవితం అంతా పిల్లల కోసమే కష్టపడి ముసలివాళ్ళం అయిపోయాం. కానీ మన కష్టసుఖాల గురించి ఏ ఒక్కళ్ళన్నా పట్టించుకుంటున్నారా చెప్పండి? పోలేదే, రిటైర్ అయిపోయిన తర్వాత ఇక కష్టపడేది ఏముంటుంది చెప్పు. ఆ తర్వాత కాలు మీద కాలు వేసుకొని మనవాళ్ళతో ముది మనవాళ్ళతో చక్కగా ఆడుకుందాం. ఏంటో మీ చేదస్తం కానీ కన్న పిల్లలే మన దగ్గర ఉండటం లేదు. ఇంకా మన వాళ్ళ దాకానా? ఎందుకండి అంతంత పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుంటారు? కాలం మారిపోతుంది. మన బాధలు మనం పంచుకోవాలి తప్ప ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం పొరపాటండి. ఎందుకు సావిత్రి అంత ఆందోళన పడతావు? ఏదో ఆ లోను తీర్చేయడానికి కొంత పొలం అమ్మేద్దాం. నాకైతే పిల్లల గురించి దిగులు లేదు. ఏదో నాకు వచ్చే ప్రావిడెంట్ ఫండ్తో మన జీవితాలు ఎలాగో వెళ్ళిపోతాయి. సావిత్రి, అమ్మాయి భాగ్యం వచ్చినట్టుంది చూడు. ఏమ్మా భాగ్యం, వస్తున్నట్టు ఒక్క ఫోన్ అయినా చేయలేదు. మోహన్ ఏడి రాలేదా? ఏమా భాగ్యం, నువ్వు వస్తున్నట్టు తెలిస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదమ్మా. మోహన్ కులాసానా? ఆయనకే నిక్షేపంగా ఉన్నారు. పద భోంచేద్దు కానీ. ఎప్పుడు తిన్నావో ఏమో. ఏంటి నాన్న, ఇంట్లో కనీసం ఏసీ అయినా పెట్టించచ్చు కదా. అక్కడ ఏసీలు కార్లు బాగా అలవాటైపోయి ఇక్కడికి వస్తే అంతా ఏంటోలా ఉంది. ఏమే 25 ఏళ్ళు ఇంట్లోనే పుట్టి పెరిగా, అప్పుడే నీకు ఇల్లు ఏదోలా ఉందా? అయినా మీ ఆయన చేసేది గవర్నమెంట్ ఉద్యోగం కదా. ఆ ఏసీలు కార్లు ఖర్చులు ఎందుకు చెప్పు? నువ్వైనా చెప్పొద్దు మీ ఆయనకి. మా ఆయన చేసేది చిన్న ఉద్యోగం కాదు, సివిల్ సర్వీస్. అందుకే మాకు ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి. నాన్న, నేను ఇక్కడ చాలా రోజులు ఉందామని వచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అన్ని రోజులు ఉండలేని అనిపిస్తోంది. ముఖ్యంగా మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు భాగ్యం, నా దగ్గర బాగుమాటలు చెప్పమ్మా. అదే, మీ వాళ్ళు నాకేమిచ్చారని మా ఆయన ఎప్పుడూ దెప్పుతూ ఉంటారు. మనకున్న ఇల్లు, పొలం, బంగారం అన్నీ అన్నయ్యకే ఇచ్చేస్తారా? అందులో నాకు మాత్రం హక్కు లేదు. అందరూ హక్కుల గురించి మాట్లాడేవాళ్ళే, కానీ బాధ్యతలు మాత్రం ఎవరికి గుర్తుకురావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ కొడుకు అమెరికాలో సుఖం